ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. త్వరలో తెలంగాణలో కూడా ఓటర్ లిస్ట్ సమగ్ర సవరణ జరగనుంది. తెలంగాణతో పాటు 22 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో బీజేపీ కూడా సమాయత్తమవుతోంది. రేపు ఢిల్లీలో సమావేశం జరగనుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆ మీటింగ్ హాజరవుతారు. ప్రతి నియోజకవర్గానికి ఒక బిఎల్ఏను నియమించాలని కేంద్ర పార్టీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వారి పేర్లను తీసుకుని మీటింగ్ హాజరు కావాలని పార్టీ సూచించింది. త్వరలో తెలంగాణలో కూడా ఓటర్ లిస్ట్ సమగ్ర సవరణ జరగనుంది. తెలంగాణతో పాటు 22 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, దీని విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? దేవి, ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని విడుదల చేసింది. తెలంగాణతో పాటు 22 రాష్ట్రాల్లో ఏప్రిల్ 1 నుండి రివిజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కూడా ఈ ఎస్ఐఆర్ నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ ఎస్ఐఆర్ పూర్తయింది. బీహార్లో కూడా పూర్తయింది. అయితే తెలంగాణలో వచ్చే నెల 1వ తేదీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. దీంతోపాటు మరొక 21 రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ ప్రారంభం అవుతుంది. బీజేపీ దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. ఎక్కడైతే అర్హులైనటువంటి ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటర్ల జాబితాలో ఉండాలి. ఎవరైతే అనర్హులైనటువంటి ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటర్ల జాబితా నుండి తీసివేయించాలనేటువంటి విషయంపైన బీజేపీ చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికే తెలంగాణలో పలు చోట్ల అక్రమంగా ఓటర్ల నమోదు జరిగిందని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం, ప్రధానంగా పాతబస్తీ లాంటి ఏరియాలలో రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాళ్ళకు కూడా ఓటు హక్కు ఇచ్చారని చెప్పేసి కూడా బీజేపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎస్ఐఆర్ వచ్చే నెల 1 నుంచి తెలంగాణలో ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి మీటింగ్ని రేపు ఢిల్లీలో కేంద్ర బీజేపీ ఏర్పాటు చేసింది. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మీటింగ్ను తీసుకోబోతున్నారు. తెలంగాణ నుండి కూడా బీజేపీ సంబంధించినటువంటి నేతలు ఈ యొక్క సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, సునీల్ బన్సల్, అభయ్ పాటిల్, మర్రి శశిధర్ రెడ్డితో పాటు మరొక 2 కార్యదర్శులు, ఒక ప్రధాన కార్యదర్శి తెలంగాణ నుంచి 8-9 మంది ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఏదైతే ఎస్ఐఆర్ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ఉండాలని చెప్పేసి బీజేపీ నిర్ణయం తీసుకుంది. వాళ్ళ పేర్లను కూడా తీసుకోవాలని BLA 1 ఎవరైతే ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉండేటువంటి వ్యక్తి BLA 1గా ఉంటాడో ఆ BLA 1 సంబంధించినటువంటి పేర్లన్నీ కూడా తీసుకొని రావాలని చెప్పేసి కేంద్ర బీజేపీ రాష్ట్ర పార్టీని ఆదేశించింది. ఆ లిస్టును కూడా ముందే పంపించాలని కూడా చెప్పింది. ఎవరో పునరావాస కేంద్రంగా కాకుండా ఈ BLA 1 కావచ్చు, BLA 2 కావచ్చు, ఆ యొక్క బూత్లో కానీ ఆ నియోజకవర్గంలో కానీ ఉన్నటువంటి వ్యక్తులై ఉండాలి. దీనిపైన ఓటర్ల జాబితా పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులే ఉండాలని చెప్పేసి బీజేపీ నిర్ణయం తీసుకుంది. మొత్తానికైతే వచ్చే నెల 1 నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఎస్ఐఆర్కు బీజేపీ సమాయత్తమవుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేసుకుంటుంది. దానికి సంబంధించిన BLA 1 కావచ్చు, అదేవిధంగా BLA 2లను కూడా వాళ్ళను సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేవి. All right, Mahesh, thank you.